క్విక్ న్యూస్ ఏపీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కొండలను సైతం వైసీపీ నాయకులు మింగేశారని ఆరోపించిన ఎమ్మెల్యే శిరీష దేవి రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూదందాలు, సహజ వనరుల అక్రమ దోపిడీపై రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి తీవ్ర ఆరోపణలు చేశారు. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే ఆఫీస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. విశాఖలో రామానాయుడు స్టూడియో భూములు, వృద్ధ ఆశ్రమానికి ఇచ్చిన హయగ్రీవ భూములను, తిరుపతి, రేణుగుంటలోని మఠం భూములను, పుంగనూరులో 982 ఎకరాలను కొట్టేశారు అని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు పాము, తెలుగు యువత అధ్యక్షులు విజయభాస్కర్, అర్జున్, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుల్లికొండలు, జనసేన నాయకులు శ్రీను పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జీవో నెంబర్ 512 తీసుకొచ్చి ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టి వారి యొక్క భూములను దోచుకున్నాడు అనే దానిపై ఈరోజు మనం అధికారంలోకి వచ్చినటువంటి మన ఉమ్మడి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. పూర్తిగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దేశంలోనే బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలు కూడా దీన్ని తిరస్కరిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి ప్రజల్లో చాలా భయభ్రాంతులకు గురి చేసి ఆ యొక్క భూములను దోచుకున్నటువంటి పరిస్థితిని మనం ఆల్రెడీ చూసామండి. కాబట్టి మనం ప్రజలందరూ కూడా మంచి జరగాలి, ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఆస్తులను వారికి సొంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే చట్టాన్ని రద్దు చేస్తామని దాన్ని ఈరోజు మన ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాదండి, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం పేరుతో ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో దాదాపుగా 1,75,000 ఎకరాల భూ ఆక్రమణలు జరిగాయండి ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో. అంతేకాదు వాటి విలువ 35 కోట్ల పైనే ఉన్నాయండి. అంటే ఈ దొంగిలించినటువంటి ఎకరాల విలువ 35,000 కోట్ల రూపాయల పైనే ఉన్నాయి. ఇంకా ఇళ్ల పట్టాల పేరుతో 10,000 ఎకరాలు దోచుకున్నాడు. ఇసుక దందాలో 9,700 కోట్లు దోచుకున్నాడు ఈ వైసీపీ ప్రభుత్వంలో. ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి అనే ఈ శ్వేతపత్రాన్ని ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. ఇంకా ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి ఒక ప్రైవేటు వ్యక్తికి ఒక ఆఫీసర్గా నియమించుకొని ఎలా అంటే ఎంఆర్ ఆఫీస్లో ఉన్న రికార్డులను కూడా తారుమారు చేసేటువంటి వ్యక్తిగా ఎవరి పేరునైతే వాళ్ళ పుట్టు పూర్వత్రాల నుంచి వాళ్ళ ముత్తాతల నుంచి ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే వాళ్ళ పట్టా మన ప్రభుత్వంలో ఉంటే దానికి వేరే విధానం తీసుకొచ్చి ఇసుకని మనం ఉచితంగా ఇస్తే ఈయన మాత్రం దానికి అధిక రేట్లకి అమ్మి లేకపోతే వైసీపీ నాయకులకే బెదిరించి వాళ్ళ హయాంలోనే జరగాలి అని ప్రజల్ని రకాలుగా ఇబ్బందులు గురి చేసి ఒక భవన కార్మికుల యొక్క వ్యవస్థను కూడా చెల్లాచెదరం చేసినటువంటి పరిస్థితి మనం స్వయంగా చూసాము. దానికి వ్యతిరేకంగా ఉచిత ఇసుక విధానాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 4 రోజులకు ముందే ఉచిత విధానాన్ని కూడా ప్రవేశపెట్టి రైతులకనే కాదు, కార్మికులకనే కాదు, సామాన్యులనే కాదు అందరూ కూడా ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలనేసి ఈ 4 రోజుల్లోపే ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత విధానాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఎంతో మేలు చేశారనడానికి నిదర్శనమే మొన్న జరిగినటువంటి ఉచిత ఇసుక ప్రధానమని కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాము. ఈ విధంగా గృహ నిర్మాణ శాఖకు సరఫరాల పేరుతో 98 లక్షల టన్నుల ఇసుకను మింగేశారు వైసీపీ ప్రభుత్వం. జేపీ వెంచర్స్ చెల్లించాల్సినటువంటి మొత్తం రూపాయలు 800 కోట్లు మినహాయించి ఇసుక మింగేశారు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈ వైసీపీ నాయకులు కానీ ఈ నేతలు కానీ మింగేసిన ఇసుక అంట 10 లక్షల ఇల్లులు పైగే కట్టొచ్చంట. అంటే ఈ లెక్కలో మీరు అందరూ గ్రహించవచ్చు ఈ వైసీపీ నాయకులు ఇసుక విషయంలో ఎటువంటి దందాలకు పాల్పడ్డారు అనే దానికి నిదర్శనం. ఈరోజు 10 లక్షల ఇల్లులు అంటే ఎన్ని అవుతాయండి? ఇలాగా ప్రజల్ని నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజలే బుద్ధి చెప్పారనడానికి స్వయంగా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు. గత ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏవి కూడా రిపీట్ కావు. ప్రజల సంక్షేమే ప్రజల ధ్యేయంగా మన చంద్రబాబు నాయుడు గారు మన ఉమ్మడి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇక దేనికి చింతపడకుండా ప్రజలందరూ కూడా మంచిగా బ్రతకడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడిపించడానికి బాటలు వేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలాగున అదేవిధంగా చెడ్డ కార్యక్రమాలకు కూడా ఎవరు కూడా పాల్పడకుండా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని ప్రతి కార్యకర్తకు మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పొత్తులో భాగంగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి మేమందరం కూడా ఎప్పుడు కూడా తోడ్పాట్లు కలిగిస్తామని అదేవిధంగా రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలాగా ఉంటామని మరొకసారి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం.
దొంగిలించారు, వృద్ధాశ్రమానికి ఇచ్చినటువంటి హయాగిరి భూములను దొంగిలించారు, తిరుపతి రేణుగుంటలో ఉన్నటువంటి మఠం భూములు, పుంగనూరులో ఉన్నటువంటి 900 ఎకరాల భూములు కూడా కొట్టేశారు వైసీపీ నాయకులు. ఇలా దుష్పల్ల భూములు కొట్టేశారు. ఇలా రకరకాలుగా ఈ యొక్క వైసీపీ నేతలు కొలగొట్టినటువంటి పరిస్థితి మనం చూసాము. చిత్తూరులో ఉన్నటువంటి 782 ఎకరాలు, ఒంగోలులో నకిలీ పత్రాల పేరుతో 101 కోట్ల ఆస్తి కాజేశారు. ఈ విధంగా 13,800 ఎకరాలు ఆవ భూములను వైసీపీ నేతలు దారదత్తం చేశారు. ఇలాగా తక్కువ ధరలకు 40 ఎకరాలు కొల్లగొట్టారు. అధికారులను బెదిరించి భూములను పట్టాలు తెచ్చుకుని వాటిపై భవనాలను కూడా కట్టుకున్నటువంటి పరిస్థితులు వైసీపీ ప్రభుత్వంలో మనం స్వయంగా చూసామండి. రుసుకొండలో 500 కోట్లతో ప్యాలెస్ కట్టి ప్రజాధనాన్ని కూడా వృధా చేసినటువంటి పరిస్థితి. భూ హక్కు చట్టం పేరుతో ప్రచారానికి నిమిత్తం భూ హక్కు తీసుకొచ్చాము, వీటిపై ప్రజలందరూ కూడా తెలియాలని ప్రచారం నిమిత్తం కేవలం 13 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కూడా వృధా చేసినటువంటి పరిస్థితి మనం స్వయంగా చూసాం. ఈ విధంగా భూ సర్వే పేరుతో పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించాలని కూడా మన యొక్క ప్రజాధనాన్ని వృధా చేశారు. ఈ విధంగా ఎలా అంటే మన డబ్బునే మనకేదో చేస్తున్నట్టుగా ఈ వైసీపీ ప్రభుత్వం అక్రమంగా దోచుకుని రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూర్చేసినటువంటి పరిస్థితి మనం ఈ వైసీపీ 5 ఏళ్ల పాలనలో స్వయంగా చూసామండి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కొండలను సైతం అనకొండల్లో మింగేసి ప్రజల ఆస్తులను ప్రజాధనాన్ని కూడా ఒక అనకొండల్లో మింగేసి కొండలను కూడా బోడుగుండ్లు చేసినటువంటి పరిస్థితి మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో చూసాం. కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలి. అంతేకాదు ఇక ఈ భూస్థితులు మనం స్వయంగా చూసామండి. ఇది ఈ వైసీపీ అరాచక పాలనలో జరిగినటువంటి అన్యాయం అండి. ఇక హౌసింగ్ కాలనీ పేరుతో ఎక్కడ హౌసింగ్లు రావాలన్నది కూడా ఈ వైసీపీ నాయకులే ముందుగా నిర్ణయించేసుకుంటారు. ఆ ల్యాండ్ ఎవరైతే పట్టాదారులు లేదా రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తక్కువ ధరలో కొనేసి వైసీపీ నాయకులు దాన్ని ప్రభుత్వానికి మాత్రం ఎక్కువ రేట్లకు అమ్మేసి అధిక లాభాలు అధిక ఆస్తులను కూడబెట్టుకున్నారు ఈ వైసీపీ నాయకులు. ఈ విషయం కూడా మనందరికీ తెలుసు. ఎలా అంటే ప్రజల నుంచి వీళ్ళు ఏ విధంగా అయితే తక్కువ ధరలో కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కువగా ఏ విధంగా అమ్మారన్న విషయం కూడా వీళ్ళు ఆల్రెడీ ముందుగానే ఈ వైసీపీ నేతలను కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ముందుగానే డిసైడ్ చేసేసుకుంటారు. ఎవరి దగ్గర నుంచి మనం తక్కువ కొనాలి, ఎవరి దగ్గర నుంచి మనం ఏ విధంగా మనం లాభాలు చేర్చుకోవచ్చు అనే విషయంపై వీళ్ళు ఫుల్ క్లారిటీగా ఉండి ఈ విధంగా మన యొక్క రైతులుగానే కానీ లేకపోతే ఎవరైతే అమాయకులు ఉన్నారో వారి దగ్గర నుంచి దోచుకునే పనిగా పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ వైసీపీ కార్యకర్తలే. ఈ విధంగా రైతుల నుంచి సాక్ష్యాలతో సుద్దా ఎవరి దగ్గర నుంచి ఎంతెంత భూములు కొల్లగొట్టారు, ఎంత ఆస్తులు వారు కూడబెట్టుకున్నారు అనే విషయాన్ని కూడా ఈ శ్వేతపత్రంలో ఈరోజు మనం ఇక్కడ నమోదు చేయడం జరిగిందండి. ఇక ఇళ్ల పట్టాల పేరుతో దోచుకున్నటువంటి డబ్బంతా కూడా మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే వైసీపీ నాయకులు దోచుకున్నారో వారి దగ్గర నుంచి ప్రతి రూపాయితో సుద్దా వారి దగ్గర నుంచి స్వీకరించి ప్రజాధనంలో చేర్చే బాధ్యత మన తెలుగుదేశం ప్రభుత్వం మన ఉమ్మడి కూటమి తీసుకుంటుందని కూడా మరొకసారి ప్రజలకు మేము తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి రోజులు వచ్చాయనే ఈ రోజు మేము తెలియజేస్తూ ముంచుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం.